వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ ఆయన అడుగుపెట్టాడంటే ఖచ్చితంగా ఒక 2 ప్రాణాలు పోవాల్సిందే కాబట్టి ఒక 2 చనిపోయారు. ఈయన సత్తెనపల్లి వెళ్ళింది ఎందుకు వెళ్ళాడు? ఎవరో కార్యకర్త సంవత్సరం క్రితం సూసైడ్ చేసుకున్నాడట. అతను విగ్రహాలు వేలబెట్టి ఓపెన్ చేయడానికి వెళ్ళాడు. వెళ్ళిన వ్యక్తి ఏం చేయాలండి? ఆ తల్లిదండ్రులకి వీలైతే ఏదైనా ఓదార్పు మాటలు 4 మాటలు చెప్పాలి. లేదా అప్పులైపోయి చనిపోయాడు అంటున్నారు కాబట్టి ఎంతో కొంత ధన సహాయం చేయాలి. లేదా అతను ఎవరైతే ఆ కార్యకర్త చనిపోయాడో ఆ కార్యకర్త చేసిన మంచి విషయాలు ఏమన్నా ఉంటే 4-5 పలానా వ్యక్తి అలా చాలా మంచోడండి, అందరికీ సహాయపడేవాడండి, లేకపోతే మరోటి ఏదో చెప్పేసి అక్కడి నుంచి వచ్చేయాలి. కానీ జగన్ గారు ఎప్పుడు కూడా వెరైటీ ప్రెస్ మీట్ పెడతాడు. అయినా నేను చాలా రోజులు నేను చెప్తున్నాను, ఆయనకు బాగా కలిసి వచ్చేది శవం ఎదురొస్తే మంచిదని ఎప్పుడో పెద్దలు అన్నారు. ఆగిపోయిందా? ఒకసారి ఆన్ చేయలేమో చూడండి. మరి ఎందుకు ఆగిపోయి? లైవ్ రన్ అవుతుందా? శవం ఎదురొస్తే మంచిదని పెద్దలు అన్నారట ఎప్పుడో. జగన్మోహన్ రెడ్డి గారికి అది బాగా కలిసి వచ్చిందండి. కాబట్టి ఎక్కడ డెడ్ బాడీ ఉంటే అక్కడికి వెళ్ళి ప్రెస్ మీట్ పెడతాడు ఈయన. మీరు గతంలో కూడా చూడండి, ఎక్కడ నర్సరాపేటలో ఎక్కడో 2 కుర్రోళ్ళు ఒకడొకడు నరికి చంపుకుంటే అక్కడికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి అక్కడ మా వైసీపీ వాళ్ళు ఎలాగ అయిపోయారండి, అలా అయిపోయారండి, మా వైసీపీ వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయండి, ఇలా రకరకాలుగా అక్కడ మాట్లాడాడు. అలాగే నిన్న ఇక్కడికి వెళ్ళి ఆయన మాట్లాడిన ప్రెస్ మీటు విచిత్రంగా కమ్మ కులం మీద ఆయన మాట్లాడిన ప్రెస్ మీటు నా భూతో నా భవిష్యత్తు అండి. ఆయన ప్రెస్ మీట్ చూసిన తర్వాత అరే ఈ రాష్ట్రంలో ఉన్న కమ్మ కులస్తులు నిజంగా తోపులు రబ్బాయి అనిపించింది నాకు. ఎందుకంటే అసలు యాటిట్యూడ్గా బాబు జగన్మోహన్ రెడ్డి అంటేనే అహంకారం కానీ గర్వం కానీ ఎవరు చెప్పినా వెనకపోవటం, అతను చెప్పిందే కరెక్ట్ అనుకోవటం, అలాంటి వ్యక్తిని కొమ్ములు వంగదీశారని కొమ్ములు ఇరిచేశారు ఆల్మోస్ట్. ఎందుకంటే గత ఎలక్షన్కు ముందు 2024 ఎలక్షన్కు ముందు అసలు కమ్మ కులం మీద జగన్మోహన్ రెడ్డి గారు చేయించిన దుష్ప్రచారం అసలు మామూలుది కాదు. కమ్మరావతి అన్నారు అమరావతిని. ఎందుకంటే కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఈ కమ్మ సామాజిక వర్గం ఓట్లు కొన్ని ఎక్కువ ఉన్నాయి. అందుకని ఆ మొత్తం అమరావతి మీద కమ్మరావతి అని ముద్రేశాడు జగన్ రెడ్డి. ఆ ప్రాంతం డెవలప్ అయితే కమ్మోళ్ళు ఏమైనా డెవలప్ అయిపోతారేమో, వాళ్ళని మాత్రం డెవలప్ అవనివ్వకూడదు. మరి కమ్మోళ్ళు అంటే భయమా? మరే నాకైతే అర్థం కాలేదండి. కాకపోతే నిన్న మాట్లాడిన మాటలు మాత్రం నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్న కమ్మోళ్ళ విజయం అని చెప్పాలండి. అది ఒక నియంత లాంటి ముఖ్యమంత్రిని కూడా వాళ్ళు ఆ కొమ్ములు ఇరిచేసిన విధానం ఇది చరిత్రలో లిఖించబడుతుంది అనిపిస్తుందండి. ఆయన ఏం మాట్లాడాడు, గతంలో ఏం జరిగింది? వల్లభనేని వంశీని ఇదే కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎక్స్ఎమ్మెల్యే, ఆ పార్టీకి సంబంధించిన ఎక్స్ఎమ్మెల్యే ఇదే వల్లభనేని వంశీని ఇన్ని రోజుల పాటు జైల్లో పెట్టారు. ఒక కేసులో బెయిల్ వస్తేనే, బెయిల్ వచ్చేదాకా గమనం లేరు, బెయిల్ వచ్చిన తర్వాత వెంటనే ఇంకొక కేసు కడతారు. అన్ని జైల్లోనే పెట్టే కార్యక్రమం చేస్తారు. ఇవాళకి దాదాపుగా 2 నెలలు దాటిపోయింది. ఇవాళకి కూడా వంశీ జైల్లోనే చంద్రబాబు నాయుడు గారు సైన్యం కలంటూ ఈరోజు వంశీ కూడా జైల్లోనే మక్కుతా ఉన్నారు. ఏం పాపం చేశారని అడుగుతా ఉన్నా. ఒకటైపోయిన తర్వాత మరొకటి తప్పుడు కేసులు పెట్టుకుంటూ వస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఏం పాపం చేశారని కొడాలి నానిని మా పార్టీకి సంబంధించిన మరో కమ్మ నాయకుడు, ఆ పార్టీకి సంబంధించిన ఎక్స్ మినిస్టర్ కూడా ఏం పాపం చేశారు అని చెప్పి తన మీద తప్పుడు కేసులు బనాయించి తనను హరాస్ ఎందుకు చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు కమ్మోళ్ళ కోసం పోరాడతాడటండి. కమ్మ సామాజిక వర్గం కోసం పోరాడడానికి ముందుకొచ్చిన విప్లవ వీరుడు మా జగన్మోహన్ రెడ్డి గారు. అయితే మరి గతంలో ఈయనేంటి? 2024 ఎలక్షన్కు ముందు అసలు కమ్మోళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రచారం మామూలు ప్రచారం కాదండి. ఇందులోనే ఇంకా ఆయన చాలా మంది కోసం మాట్లాడేశాడు. మా పోసాని కృష్ణమురళి మా కమ్మ కులస్తుడు, ఆయన్ని ఇలాగ ఇబ్బంది పెట్టారు. మా సురేష్ బాబు రామానాయుడు గారు అబ్బాయి సురేష్ బాబు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలం అయిపోయాడండి. మా సురేష్ బాబుకి ఇచ్చిన ఇది పోయింది, మా కమ్మ కులానికి అన్యాయం జరుగుతుంది అంటున్నాడు. ఇంత మార్పు ఎలాగొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారిలో? ఇంత మార్పు ఎవరు తీసుకొచ్చారు? గతంలో ఒకసారి మీరు వీళ్ళు మాట్లాడిన మాటలు అదే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మంత్రులతో ఏం మాట్లాడించాడు కమ్మ కులం మీద? వీటన్నిటిని చూసి కడుపు మండి ఏదో ఒక వంకన వాటన్నిటిని కూడా స్టాల్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు.
దానికేమో ఇలాంటివన్నీ కూడా యాడ్ అవుతూ ఉన్నాయి. మేమేం చెప్తున్నామంటే మీరు ఎన్ని కుతంత్రాలు చేసినా కుట్రలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పాన్ని మీరు ఏమీ చేయలేరు. ఎన్నికలకి ఎప్పుడు కూడా భయపడే వ్యక్తులం కాదు. ఎనీ టైం ఎన్నికలు మేము సిద్ధంగా ఉంటాం. ఇంతకీ ఈ సందర్భం ఏంటంటే అండి, అప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఉండేవారు, ఎలక్షన్ కమిషనర్. ఆ ఎలక్షన్ కమిషనర్ ఆయన ఎలక్షన్ ఎప్పుడు పెట్టాలి ఎప్పుడు పెట్టకూడదు అని నిర్ణయించేది ఆయనే. ఫస్ట్ వేవ్ కోవిడ్ వచ్చినప్పుడు లోకల్ ఎలక్షన్ పెట్టడం కరెక్ట్ కాదు అన్నాడు ఆయన. అన్నప్పుడు వైసీపీ వాళ్ళు అందరూ విరుచుపడ్డారు ఆయన మీద. తర్వాత కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ వేవ్ తగ్గుతుంది అన్నప్పుడు సరే మున్సిపల్ ఎలక్షన్లు పెడదాం అని మళ్ళీ ఆయన డిసిజన్ తీసుకుంటే, నువ్వు ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ ఎలా పెడతావు, ఇప్పుడు మేము పథకాలు ఇచ్చుకోవాలి, నువ్వు ఎందుకు పెడుతున్నావు అని ఒకవేళ ఆయన విమర్శ. జనరల్గా ఎప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ని ఎవరు విమర్శించరు, ఏ ప్రభుత్వం కూడా. విమర్శించారంటే పోనీ 2 మాటలు విమర్శించారు అనుకోవచ్చు, కానీ వీళ్ళ మంత్రులు ఆయన ఏమని విమర్శించారు. కానీ ఇటువంటి దారుణమైన పరిస్థితిలో ఈరోజు కోవిడ్ని నియంత్రించే వ్యవస్థలో ప్రభుత్వం ముందంజలో ఉంటే, అదేవిధంగా ఈరోజు ఎన్నికలు పెట్టి ఎన్నికల్లో మీరు మళ్ళీ కరోనా పెంచే విధంగా ఇచ్చే వ్యాక్సిన్ని అందరం కూడా ఎన్నికల ప్రక్రియలో ఉంటే కనుక ఎవరైనా వ్యాక్సిన్ సమానంగా మన ప్రజలకు అందించగలుగుతామా? అంటే ఇది నిమ్మగడ్డ రమేష్ గారు మరి ఆయన చిత్తశుద్ధి ఏంటి, మీకు ఎన్నికలు కూడా అమల్లో ఉంటుంది అని చెప్పని ఏకపక్షంగా చేయడం అనేది ఇది ఆయన దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని చెప్పని మేమందరం కూడా భావించాల్సిన అవసరం ఉంది. నిమ్మగడ్డ రమేష్ చౌదరి గారు ఇప్పటికైనా కానీ ప్రజా శ్రేయస్సు చూడండి తప్ప. నిమ్మగడ్డ రమేష్ చౌదరి గారు, ఆయన పేరులో చౌదరి లేదు, కానీ ఆయన అంటే ప్రభుత్వ అధికారిని కులం పేరుతో, అది కూడా కమ్మ కులస్తులను మాత్రమే టార్గెట్ చేసి ఈ రాష్ట్రంలో ఉన్న కమ్మ కులస్తులు అందరూ దోపిడీదారులు, వాళ్ళ దొంగలు అన్నట్టు క్రియేట్ చేసి ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారు అన్నట్టు క్రియేట్ చేసి ఇంకా మొత్తం కులాన్ని నాశనం చేసేద్దాం, అంతం చేసేద్దాం, వాళ్ళకి మొత్తం సమాధి కట్టేద్దాం అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాంటి వాడు సడన్గా వేళ వచ్చి నా కమ్మ కులం, మా కమ్మలకు అన్యాయం జరుగుతుంది, మా కమ్మ నాయకులకు అన్యాయం జరుగుతుంది అన్నాడంటే మరి ఈ మార్పు తీసుకొచ్చిన వాళ్ళు మరి తోపులు అనకపోతే ఏమంటామండి వాళ్ళని? ఎలా సెట్ చేశారు చూడండి. ఒక ముఖ్యమంత్రిని కూడా అతని అహంకారాన్ని కూడా ఆకాశానికి ఉన్న అతని అహంకారాన్ని నేలకి దించి పారేశారు. వేళ ఆయన బుద్ధి తెచ్చుకున్నాడు. ఎందుకంటే కృష్ణా గుంటూరు జిల్లాల్లో కూడా అతను గెలిపించారు జగన్ రెడ్డి గారిని 2019 ఎలక్షన్లో. గెలిపించిన వాళ్ళనే నాశనం చేయాలని చూశాడు. ఎందుకు? కేవలం చంద్రబాబు నాయుడు గారు అది ఆయన కులం కాబట్టి, వీళ్ళందరూ కూడా ఆయన కులస్తులు కాబట్టి ఈవేళ కాబట్టి రేపన్న వీళ్ళందరూ కలిసిపోతారు. ఒకసారికి నన్ను గెలిపించారు కానీ నా పరిపాలన చూసిన తర్వాత వీళ్ళు ఎలాగైనా ఓడించారు, వాళ్ళు ఓడించే లోపే వాళ్ళని మొత్తం సమూలంగా నాశనం చేద్దామని పెట్టుకున్నాడు. ఒక కులాన్ని నాశనం చేయడం సాధ్యం అండి? పైగా గొప్ప చరిత్ర కలిగిన కులం అది, ఎంతో పెద్ద పెద్ద మేధావులు పెద్ద పెద్ద చరిత్రకారులు ఉన్న కులం అది. ఆ కులాన్ని సర్వనాశనం చేద్దాం అనుకున్నాడు. ఇక ఆ పని అవ్వలేదు, ఆయనే సర్వనాశనం, ఆ పార్టీయే సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ గొప్పతనం తెలుసుకున్నట్టున్నాడండి. ఈవేళ వచ్చి కమ్మోళ్ళ కోసం పోరాడతానంటున్నాడు. చంద్రబాబు, సుజనా చౌదరి కాంబినేషన్లోనూ మీ అందరూ ఏదో ఒక కులానికో ఒక వర్గానికో మేలు చేసే విధంగా మాత్రం మీరు ఇటువంటి కార్యక్రమం చేయకూడదు. చంద్రబాబు నాయుడు తొత్తుగా మారిన నిమ్మగడ్డ రమేష్ చౌదరి చేస్తున్న ఇదొక దురాగతం. చంద్రబాబు నాయుడు గారు తొత్తుగా మారిన నిమ్మగడ్డ రమేష్ చౌదరి గారు అని ఆవిడ పేరేం పేరని గోర్ఖా అంటాను నేను ముద్దుగానే. ఏం పేరు? జోగి రమేష్ ఆడు కూడా మినిస్టర్ అప్పుడు. ఈ వెల్లంపల్లి వెల్లుల్లిపై కూడా మినిస్టర్ అప్పుడు. డైరెక్ట్గా మంత్రులు వచ్చి ప్రభుత్వ అధికారుల్ని కులం పేరుతో టార్గెట్ చేస్తూ ఆ కులాన్ని కమ్మ కులం అన్నట్టు, ఆ కమ్మ కులం మొత్తం అంతా ఇదైపోతుంది, ఆర్గనైజ్ అయిపోతుంది, ఈ రాష్ట్రాన్ని నాశనం చేయబోతుందని అలా మామూలుగా ప్రయత్నించలేదండి. అలా నిజంగా చాలామంది అనుకున్నది ఏంటంటే ఈ దెబ్బతో జగన్మోహన్ రెడ్డి మొత్తం వీళ్ళని నాశనం చేసేస్తాడు, వీళ్ళ ఆర్థిక మూలాల మీద కొట్టేస్తాడు, వీళ్ళని ఇక మళ్ళీ కోలుకొని అనుకున్నారు. కానీ వాళ్ళు కోలుకోవడమే కాదు, జగన్మోహన్ రెడ్డినే కోలుకోలేని దెబ్బ కొట్టారు. అసలు మామూలు విషయం కాదండి అది. జగన్మోహన్ రెడ్డి లాంటి కంట్రోల్ చేయడం అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి మీ పన్నాగం జరగదు. మీకు హెచ్చరిక చేస్తా ఉన్నాం. కరోనాని కట్టడి చేస్తూ అరికడుతున్న చర్యలని ఈ రోజున ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరలా ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టాలని చెప్పేసి ఎన్నికల పన్నాగానికి శ్రీకారం చుట్టిన రమేష్ కుమార్ చౌదరి, దయచేసి ఇటువంటి రమేష్ కుమార్ చౌదరి అటండి. అంబటిది ఎక్కడుందండి? ఇదేనా? అంబటి రాంబాబు ఈ మరీ వరస్టుడు. ఏ అసెంబ్లీలో ఏం మాట్లాడాడో మనకు తెలుసు, ఎక్కడెక్కడ ఏం చేస్తాడో అన్ని గలీజ్ పనులు చేసడంలో నెంబర్ 1 ఎవడరా బాబు అంటే మా వాడికి ఇచ్చేచ్చాడు.
ఇతనితో కూడా మాట్లాడించాడండి జగన్ రెడ్డి గారు ఆ రోజు. నా మీద దాడికి పాల్పడడానికి ప్రయత్నం చేశారు. నా మీద దాడి చేయడానికి వచ్చినటువంటి వారు ఎంతమందో నాకు తెలియదు, కానీ 9 మందిని పోలీసులు గుర్తించారు. 6గురిని అదుపులోకి తీసుకున్నారు. 9 మందిలో 6గురిని అదుపులోకి తీసుకున్నారు. నేను ఖమ్మం జిల్లా దాటి వచ్చిన తర్వాత వాళ్ళని వదిలిపెట్టారు. ఇంకా 3గురిని ఐడెంటిఫై చేశారు. మొత్తం 9 మంది ఎవరు? ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. ఏమనాలి? బీసీ లేరా? తెలుగుదేశం ఎస్సీ లేరా? ఇతర సామాజిక వర్గం వాళ్ళు లేరా? లేరన్నమాట. దీన్ని బట్టి అర్థమవుతుంది అంటే లేరు, వారు మాత్రమే ఉన్నారు. వాళ్ళు కూడా నేను కమ్మవారిని అందరినీ అంటారా, కమ్మవారిలో ఉగ్రవాదులు. కవరింగ్ అండి ఇది. ఇతని మీద ఎవరో దాడి చేశారు అక్కడ. మనవాడికి చాలా అకౌంట్లు ఉంటాయి కదా, ఏ అకౌంట్కి సంబంధించిన వాళ్ళు దాడి చేసి ఉంటారు. దాడి చేస్తే తెలుగుదేశం వాళ్ళు దాడి చేశారు, అది కూడా కమ్మోళ్లే దాడి చేశారటండి. తెలుగుదేశంలో బీసీలు లేరా, లేకపోతే ఎస్సీలు లేరా, మరొకళ్ళు లేరా అంటే వాళ్ళు ఎవరు లేరు, కేవలం కమ్మోళ్ళు మాత్రం ఉన్నారు. వాళ్ళు వచ్చి నన్ను కొట్టేశారు, నన్ను చంపేపోయారు. అంటే ఇక్కడ ఇతను కులానికి సంబంధించిన వ్యక్తి, మనకు తెలుసు, కాపు సోదరుడు. అంటే కాపులను రెచ్చగొడదాం కమ్మోళ్ళ మీదకి. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ప్రయత్నాలు చేశారండి బాబు. మొత్తం కమ్మ అనే కులాన్ని ఈ రాష్ట్రంలో లేకుండా సమూలంగా నాశనం చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తారు జగన్ రెడ్డి గారు. అయినా కూడా వాళ్ళని ఏమీ పొల్లండి ఓడిపోయి ఉన్నాడు కదా ఆయన, మనం ఏం అనకూడదు అండి. చూడండి, రామ్ గోపాల్ వర్మ కమ్మరాజ్యంలో కడపరెడ్లు ఎవరు దించారండి? సినిమా ఎవరు దించారు? దీనికి ఫండింగ్ ఎవరు ఇచ్చారు? దీన్ని ఏపీ ఫైబర్ హక్కులు ఎంత కొన్నారు? 3 కోట్లు ఏపీ ఫైబర్ గవర్నమెంట్ సొమ్ము చెల్లించారు. ఇది రామ్ గోపాల్ వర్మ జగన్మోహన్ రెడ్డి కోసం తీసే సినిమాలకి. కమ్మరాజ్యంలో కడపరెడ్లు అటండి. ఇది చరిత్ర చెరిపితే చెరిగిపోద్దా? కమ్మోళ్ళు ఎంత దారుణంగా, ఎంత విలన్లుగా, ఎంత క్రూయల్గా చూపించకూడదో, ఎంత దుర్మార్గులు దోపిడీదారులుగా చూపించకూడదో అంత దారుణంగా చూపించారు. అందులో ఎంతోమంది వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు. అప్పటికి ఎంతోమంది పేదలు కూడా ఉండుంటారు, ఎంతోమంది రాజకీయాలు తెలియని అమాయకులు కూడా ఉండుంటారు ఆ కులంలో. కేవలం చంద్రబాబు నాయుడు గారిని అటాక్ చేయడానికి ఒక కులాన్ని మొత్తం సమూలంగా టార్గెట్ చేయించిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డికే చెందుతుంది. అలాంటి జగన్మోహన్ రెడ్డి కొమ్ములు ఎరగొట్టారండి. ఆ కులాహంకారం ఏదైతే ఉందో ఆ కులాహంకారాన్ని ఆకాశం నుంచి నేలకు దింపారండి. తెగపొడిసాడండి. ఇందులో మాత్రం మామూలుగా కాదు. అయితే ఇంకో పెద్ద ఆయన కూడా మాట్లాడాడండి ఇదే కమ్మ కులం గురించి. ఆయన కూడా ఒక రెడ్డి కులస్తుడే. జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే రెడ్డి కులస్తుడో ఆయన కూడా అలాగే రెడ్డి కులస్తుడు. ఆయన కమ్మల గురించి మాట్లాడాడు. ఏం మాట్లాడాడు ఒకసారి వినండి. కులం అనేది వృత్తిని బట్టి వచ్చేది. కమ్మ కులానికి కమ్మ అంటే అమ్మ లాంటి వాళ్ళ అనే ఆలోచన. అమ్మ అంటే ఆకలి మీద వచ్చిన ఏ కొడుకునైనా ఎవరినైనా కడుపు చూస్తుంది, ఆకలితో ఉన్నాడేమో ఏమైనా పెడదాము అని. అందుకే కమ్మవారు భూమిని నేలను నమ్ముకొని వ్యవసాయం చేసి మట్టిలో నుంచి బంగారాన్ని తీసే పంటలు పండించి 10 మందికి సాయం చేసే కమ్యూనిటీ కమ్మ కులం. కులం అనేది వృత్తిని బట్టి వచ్చేది. జగన్మోహన్ రెడ్డి గారు కమ్మ కులం అనే కాదండి, ప్రతి కులానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అన్ని కులాలని గౌరవించాలి రాజకీయ నాయకుడు అంటే. అయితే ముఖ్యంగా ఇప్పుడు కమ్మ కులం కోసం జరుగుతుంది కాబట్టి టాపిక్ చెప్తున్నాను. ఈయన కూడా మీ కులస్తుడే. ఒక సాధారణ కార్యకర్తగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి ఈ రోజున ఇలా కులాలన్నింటినీ గౌరవించడం ద్వారా, కమ్మ కులాన్ని కూడా గౌరవించడం ద్వారా ఆయన ఈరోజు ముఖ్యమంత్రిగా నిలబడ్డాడు. కానీ మీరు ఒక ముఖ్యమంత్రికి వారసుడిగా వచ్చారు. మీరు ఒక ముఖ్యమంత్రి, ఆల్రెడీ మీరు కూడా ముఖ్యమంత్రి చేశారు. అయినా కూడా ఒక కులాన్ని నాశనం చేయాలి, అది కూడా కమ్మ కులాన్ని అనే మీ దురుద్దేశం, మీ దుర్బుద్ధి ఈ రోజున మిమ్మల్ని అధపాతాళానికి తొక్కేసింది. 11 సీట్లకు పరిమితం అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ అదే కమ్మ భోజనం చేసుకునే పరిస్థితికి మీరు వచ్చేసారు. అడుసు తొక్కనేలా కాళ్ళు కడగనేలా అంటారు. పెద్దలు పెట్టిన సామెత అండి అది. ఎందుకు మట్టి తొక్కావు, ఎందుకు కాళ్ళు కడుక్కుంటున్నావు అని. అలాగా మీరు ఎందుకు కులాన్ని నాశనం చేయాలని చూశారు? ఎందుకు మళ్ళీ ఇప్పుడు ఆ కులం జపం చేస్తున్నారు? అప్పుడే మిమ్మల్ని ఆ కృష్ణా గుంటూరు జిల్లాలో నెగ్గినప్పుడు దాన్ని మీరు నిలబెట్టుకుని ఉండాల్సింది కదా. ఏవి వెంకటేశ్వరరావు గారు అండి, కేవలం ఈయన కమ్మ కులస్తుడు అనే ఒకే ఒక కారణంతో
ఆయన సస్పెండ్ చేశాడు జగన్ రెడ్డి గారు ముందు. ఆయన కోర్టుకు వెళ్ళి ఆ సస్పెన్షన్ చల్లదని చెప్పి మళ్ళీ ఆర్డర్ తెచ్చుకున్నాడు. ఆర్డర్ తెచ్చుకుంటే ఆయనకి మళ్ళీ ఆయన జాబ్ ఆయనకి ఇవ్వాల్సి ఉంది. 5 సంవత్సరాలు ఏడిపించాడు. రేపు రిటైర్ అయిపోతాడు అనగా ఈవేళ కూర్చోబెట్టారు ఆయన్ని. అంటే ఆ సీట్లో ఆయన ఉద్యోగంలో రేపు రిటైర్ అయిపోతాడు అనగా ఈరోజు కూర్చోగలిగాడు ఆయన. సుప్రీంకోర్టు దాకా వెళ్తే 5 సంవత్సరాల చిత్రహింసలు పెట్టారు, అవమానాలు. ఆయన ఆఫీస్కి వెళ్తా ఉంటే ఆయన పట్టించుకోపోవటం, ఆయన ఎవరు లెక్క చేయకపోవటం. డీజీపీ ర్యాంక్ ఆఫీసర్ ఆయన. కేవలం అతను ఒక కమ్మ కులస్తుడనే కారణంతో. ఇంకా ఇప్పుడు ఇంత పెద్ద ఆఫీసర్నే వాళ్ళు అంత ఇబ్బంది పెట్టారంటే ఇక చిన్న చిన్న ఆఫీసర్లని, ఒక సాధారణమైన కమ్మ కులస్తుల్ని ఏ స్థాయిలో వీళ్ళు ఇబ్బంది పెట్టి ఉంటారో ఆలోచించండి. ఆ పాపాలన్నీ ఊరికే పోతాయి. ఆ జగన్ రెడ్డి గారు కులాన్ని నాశనం చేద్దాం అంటే ఏమండి? ఈయన మన రాష్ట్రానికే గర్వకారణం అండి, ఎన్వి రమణ గారు. ఈయన తెలుగుడు అయ్యుండి సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తి అయ్యాడు. అలాంటి వ్యక్తి మీద అమరావతిలో చీప్గా ల్యాండ్లు కొట్టేశారు, ల్యాండ్లు సైట్లు కొనేసుకున్నారు, ఫ్లాట్లు కొనేసుకున్నారని దారుణమైన దుష్ప్రచారం చేయించారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు, ఐపాక్ టీం. దేశం అంతానేమో ఆయన కీర్తి గురించి మాట్లాడుకుంటా తెలుగుడు అయ్యుండి ఆయన అంత స్థాయికి వెళ్ళాడు అనేమో ఆయన గురించి మాట్లాడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం ఈయనలో కులం కనిపించింది. ఈయన కమ్మ కులస్తుడు కాబట్టి ఆయన మీద కూడా దుష్ప్రచారం చేసేయాలి, ఆయన కూడా తప్పుడు వ్యక్తి. అయితే మన తెలుగోడు పరువు పోతుంది, మన రాష్ట్రం పరువు పోతుంది. ఇదేం అవసరం లేదు జగన్ రెడ్డి గారికి. కేవలం కమ్మోళ్ళు టార్గెట్ చేయాలి. మూడో వ్యక్తి ఇప్పుడు మనం మాట్లాడుకున్న వ్యక్తి ఆయన నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు. ఈయన కూడా ఎలక్షన్ కమిషనర్ అయ్యారు. ఆయన మీద కూడా నిమ్మగడ్డ రమేష్ చౌదరి, ఆ చౌదరి, ఈ చౌదరి అని ఘోరమైన దుష్ప్రచారం. ఇది ఒకటే కాదండి, అమరావతి ప్రాంతం రాజధాని అవడానికి ఆ ప్రాంతానికి ఉన్న ఏకైక అర్హత అటు రాయలసీమ వాళ్ళకి ఇటు కోస్తా వాళ్ళకి సెంటర్లో ఉంటుంది. మనకి ఏ పని ఉన్నా అటు నుంచి వాళ్ళు రావడానికి ఇటు నుంచి మనం రావడానికి అనుకూలమైన ప్రాంతం అది. ఒకవేళ ఆ ప్రాంతంలో ఏ కులవాన్ని ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, వాళ్ళు అదృష్టవంతులని చెప్పాలంతే. ఎందుకంటే వాళ్ళు మధ్యలో ఉన్నారు కాబట్టి. కేవలం ఆ కారణంతో మాత్రమే అమరావతిని రాజధానిగా నిర్ణయించారు. అయితే అక్కడ కులస్తులు ఎక్కువ మంది ఉన్నారు, అక్కడ ఈ వాల్యూలు పెరిగిపోతాయి, లేదా అక్కడ డెవలప్ అయిపోద్ది, ఉద్యోగాలు వచ్చేస్తాయి, పెట్టుబడులు వచ్చేస్తాయి. ఆ కులం కూడా అన్ని కులాలతో పాటు కమ్మ కులం కూడా డెవలప్ అవుతుంది. ఆ కులం మాత్రం డెవలప్ అవ్వకూడదు. కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఉన్న ఎస్సీలు, బీసీలు, మిగతా వాళ్ళందరూ నాశనం అయిపోయినా పర్లేదు, కమ్మోళ్ళ కోసం మొత్తం ఆ ప్రాంతాన్ని అంతా శ్మశానం చేద్దాం అనుకున్నాడు జగన్ రెడ్డి గారు. శ్మశానం చేద్దాం అనుకుని కులముద్ర వేసేసి, అదే అక్కడ అది వస్తే కమ్మోళ్ళు మాత్రం బాగుపడతారు, మీరు అందరూ బాగుపడరు, నాశనం అయిపోతారు అని ఏదో లేనిపోయిన ఓ తప్పుడు కథలన్నీ అల్లేసి మొత్తం రాష్ట్రాన్ని రాజధాని లేకుండా చేశాడు మహానుభావుడు. రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఈరోజు ఇప్పుడు జనరల్గా ప్రశ్నలు వస్తూ ఉంటాయండి, ఏంటి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్లు. పలానా రాష్ట్ర ఉత్తరప్రదేశ్ రాజధాని ఏది, తెలంగాణ రాజధాని ఏది, లేకపోతే చెన్నై రాజధాని, తమిళనాడు రాజధాని ఏదని అడుగుతారు. కానీ ఈసారి ఇంకో కొత్త ప్రశ్న వస్తుంది, భారతదేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏది అని. అలా ఆ స్థాయికి దిగజార్చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. డిఎస్పీలు, కమ్మ డిఎస్పీలకి కమ్మ సిఐలు అటండి 75 మంది, వాళ్ళందరికీ కూడా డిఎస్పీ ప్రమోషన్ ఇస్తాడని చెప్పి తప్పుడు ప్రచారం. తర్వాత ప్రూవ్ చేయమంటే ప్రూవ్ చేయలేదు, అది పచ్చబద్ధం. అలాంటి అబద్ధాన్ని కూడా ప్రచారం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళని అమరావతి రైతులు, అన్ని కులాల రైతులు ఉన్నారండి అందులో. ఎందుకంటే 29,000 మంది 33,000 ఎకరాలు ఇచ్చారంటే ఒక్కొక్కడు ఒక ఎకరం ఇచ్చినట్టు. అన్ని వేల మంది రైతుల్ని కేవలం కమ్మ కులస్తులు వీళ్ళందరూ కూడా కమ్మ రైతులే. ఆవిడ చేతిలో ఐఫోన్ ఉంది, ఈవిడ కారులో వచ్చింది కాబట్టి వీళ్ళందరూ కమ్మలు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు వీళ్ళు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వీళ్ళు అని ఆ కమ్మోళ్ళ పేరు మీద మొత్తం అందరినీ అవమానించి అందరినీ తిట్టేసి దారుణమైన బూతుల మీద చూడపోయేవాళ్ళు అండి బాబు. అప్పుడు కాంట్రాక్టర్లు, వ్యాపారాలు, ఇంకా అలా అయితే కమ్మ ఎవరు ఆ కులానికి చెందిన ఎవరైనా కాంట్రాక్టర్ ఉంటే కోట్లు నష్టపోయినట్టే 5 సంవత్సరాలు. ఎందుకంటే గత ప్రభుత్వంలో అంటే 2014 నుంచి 19లో చేసిన ఏ కాంట్రాక్ట్కి సంబంధించిన బిల్లు కూడా రాలేదండి వాళ్ళకి. వాళ్ళ వ్యాపారాల మీద లేనిపోయిన ఐటీ దాడులు, ఆ దాడులు, ఈ దాడులు అనుకుంటూ అయ్యో జగన్మోహన్ రెడ్డి గారి రాక్షసత్వాన్ని చూపించారండి. దళితులు దాడులకు గురయ్యారు, హత్యలకు గురయ్యారు, డోర్ డెలివరీలకు గురయ్యారు. ఇది కనపడింది బయటికి. కనపడిన ఎంతో అరాచకం కమ్మ కులం మీద జరిగింది. అంత అరాచకం చేసిన అరాచకవాది జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వచ్చి కమ్మోళ్ళ కోసం పోరాడతానంటున్నాడు. ఆ మార్పు తీసుకొచ్చారు కమ్మోళ్ళు, గొప్పోళ్ళు మీరు.
సినిమా హాల్లో కూడా మ్యాక్సిమం సినిమా హాళ్ళు కమ్మకులస్తులు ఉంటారు ఆ వ్యాపారస్తులు ఆ వ్యాపారంలో. అందుకని సినిమా టికెట్లు తగ్గిస్తానని పెట్టాడు. రూపాయి ₹10 పెట్టేస్తాను టికెట్లు. ఎలాగైనా వాళ్ళు ఏ యాంగిల్ అయినా తీసుకుని జగన్ రెడ్డి గారు టార్గెట్ కమ్మ. మరి అంత శత్రుత్వం చూపించిన ఆ కమ్మ కులం మీద ఈరోజు సడన్గా ఎందుకు ప్రేమ వచ్చింది అంటే వాళ్ళ తోపులు అనేది దీనికి అర్థమైంది. వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలరనేది దీనికి అర్థమైంది. నన్ను నమ్మి నాకు ఓటేశారు, నేను వాళ్ళని నాశనం చేద్దాం అనుకున్నాను, వాళ్ళు తిరగబడ్డారు, ఇదిగో నేను 11కు పడ్డాను. వాళ్ళంటే వాళ్ళొకలేని కాదండి. కాకపోతే ఇప్పుడు టాపిక్ అది కాబట్టి చెప్తున్నాను. నేను జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులే ఆయన మొత్తం సర్వనాశనం చేసేయండి ఒక రకంగానే. ఈవేళ వచ్చి మరి ఆయన మాట్లాడుతున్న మాటలు చెప్తుంటే అసలు మబ్బిడిపోతుంది నాకైతే. ఏం పాపం చేశారు అని అబ్బాయి చౌదరి ఎమ్మెల్యేలకు సంబంధించిన మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే ఏకంగా 9 కేసులు పెట్టారు. ఒక కేసు అయిపోయిన మరొక కేసు పెట్టి అబ్బాయి చౌదరిని చిత్రహింసలు గురి చేస్తా ఉన్నారు. ఏం పాపం చేశారని చెప్పి ఈ మాదిరిగా చేస్తా ఉన్నారు అడుగుతా ఉన్నా. మా పక్కనే దేవనేని అవినాష్ ఉన్నాడు, నా పక్కనే అవినాష్ ఉన్నాడు. అవినాష్ ఏం పాపం చేశాడు అని చెప్పి అవినాష్ను కూడా సార్ మీరు ఏం చేస్తారండి జగన్మోహన్ రెడ్డి గారు కమ్మ సంఘం పెట్టండి, దానికి మీరు జనరల్ సెక్రటరీగా ఉండండి. అప్పుడు మీరు కమ్మల కోసం పోరాడండి. వాళ్ళ కోసం మీరు పోరాడాలా సార్? ఏమండి అదండి అలాంటి మార్పు తీసుకొచ్చారు మొత్తాన్ని జగన్ రెడ్డి గారిలో. ఈ మార్పుకు కారణమై ఈ రాష్ట్రాన్ని కాపాడడంలో భాగస్థులైన ప్రతి ఒక్క కమ్మ సోదరుడికి కూడా మహాసేన మీడియా నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్.